నెల్లూరు నగరంలోని కల్లూరుపల్లి ప్రాంతంలో సిపిఎం కార్యకర్త పెంచలయ్యని కొంతమంది దుండగులు అత్యంత దారుణంగా హత్య చేయడం బాధాకరమని వైఎస్సార్సీపీ ఎస్పీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి స్వర్ణ వెంకయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎంబేటి యేసునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ హత్య సందర్భంగా కొంతమంది చేస్తున్న ప్రచారాలను ఖండిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా వారు నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. హత్య కేసు నిందితులు మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులని, కొన్ని ఫ్లెక్సీలలో ఫోటోలను చూపించి ప్రచారం చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజాశ్రేయస్సు ముఖ్యంగా పనిచేయాలన్నారు. అంతే తప్ప రాజకీయ కక్ష సాధింపులు చేయడం, ఇతర రాజకీయ పార్టీల నాయకుల్ని మానసికంగా వేధించే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్ఈసీ సభ్యులు కొండ్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పాసం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, ఈరోజు ముఖ్య ఉద్దేశం, ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఫస్ట్ ఈ ఫోటో దయచేసి మీడియా మిత్రులు ఈ ఫోటోను జూమ్ చేసి ప్రతి ఒక్కరూ చూపించాలి. ఈ ఫోటోలో 20/8/2023 తేదీ నాడు పాలకీర్తి రవి గారు, అరవ కామాక్షి వీళ్ళ అనుచర గణంతో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ఆ రోజు రూప్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. అంటే వీరందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేటప్పుడు అందరూ నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఇది ఫస్ట్ పాయింట్. దయచేసి సోదరులు ఒక్కరు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు గుర్తించాలి. 20/8/2023 ఇది ఫస్ట్ ఫోటో. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది, మొదలైంది. గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఈ జిల్లాకి తలమానించినటువంటి నాయకుడు, ప్రజా హృదయ నేత, నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు కలిగినటువంటి వ్యక్తి, ప్రజా అభిమానం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు జిల్లాలో అంటే అతనే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అని ఈ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇంకా రెండవ ఫోటో ఇక్కడ చూడండి దయచేసి. 19 సెప్టెంబర్ 2024 19 సెప్టెంబర్ 2024 ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయాయో, ఏ విధంగా అయితే చెరువు ఎండిపోతుందో కప్పలన్నీ పారిపోతాయి, ఎక్కడ నీరుండి ఎక్కడికి వెళ్ళిపోతాయి కప్పలన్నీ. అదే విధంగా ఈ పాలకీర్తి రవి గారు, అరవ కామాక్షి గారు 19 సెప్టెంబర్ 2024 టీడీపీ కండువా వేసుకున్న ఫోటో ఇది. దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ప్రింట్ మీడియా సోదరులు దీన్ని క్లారిటీగా ఫోటో తీయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అంటే 20/8/2023కు 19/9/2024కు దాదాపు 15 నెలల సమయం ఉంది. 15 నెలల సమయము. ఈ 15 నెలల సమయంలో జరిగిన దానికి ఈ ఫోటో తీసుకువచ్చి కావాలని అరవ కామాక్షి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి మనిషి అని చెప్పి చూపడము ఎంతవరకు న్యాయము? ఎంతవరకు న్యాయము? రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారు ఇదే ఫోటో చూపిస్తూ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టలను దిగజార్చే పని చేశారు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఎక్కడ కూడా ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా 3 సార్లు, మంత్రిగా ఒకసారి, పార్లమెంట్ సభ్యులుగా ఒకసారి ఉన్నా కూడా అసాంఘిక కార్యక్రమాలు కానీ, అసాంఘిక కార్యక్రమాలు చేసే శక్తులను కానీ ఆయన దగ్గరికి తీసినటువంటి సందర్భాలు లేవు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఆయన పనిచేసినటువంటి శాసనసభ్యుడిగా పనిచేసిన ప్రతి నియోజకవర్గంలో మీరు క్రైమ్ రేట్ కానీ తీసుకుంటే గ్రామాల్లో కక్షలు ఉండవు, పోలీస్ కేసులు ఉండవు, ఎక్కడ చూసినా ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పుకున్న ఘనత ఏదన్నా ఈ జిల్లాలో ఉందంటే అది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి పాలకీర్తి రవి ద్వారా ఆనాటి కామాక్షమ్మ ఆర్టీడీ కాలనీలో 100 మందితో పార్టీలో చేరడం జరిగింది. చేర్చుకున్నాం. ఎలక్షన్ అయిపోయింది. ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆఫీస్కి రావాలన్నా కూడా ఆలోచనలు పడిన ఎంతో మంది నాయకులు, కార్యకర్తలను కూడా ఏ రోజు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పొన్నెత్తి మాటం లేదు. ఎందుకు మీరు ఆఫీస్కి రావటం లేదు, ఎందుకు మా నుంచి వెళ్ళారు మీరు, ఎందుకు మీరు పార్టీ మారడం కూడా ఎవరిని అడగటం కూడా జరగలేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, ఒక వ్యక్తిని మనం టార్గెట్ చేసేటప్పుడు ఆ వ్యక్తి స్వభావం, పరిస్థితులు, భౌగోళిక స్థితిగతులన్నీ కూడా ఆలోచించుకొని మనం ఉండాలి. ఎందుకంటే వర్తమాన రాజకీయాల్లో ఉన్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆర్బిట్ కాలనీలో జరిగినటువంటి దారుణ హత్య ఘటనకు సంబంధించి ఈరోజు
ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలో కూడా మనము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకునే పరిస్థితికి వచ్చామనేది బాధ. ముఖ్యంగా ప్రజానాట్య మండలి సిపిఎం కార్యకర్త పెంచిలయ్య అతి దారుణంగా హత్య చేయబడడం జరిగింది. ఈ యొక్క హత్య ముక్క కంఠంతో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సంఘ సంస్కర్తని చంపటం మేమంతా కూడా ఖండిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇటీవల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన రాజకీయ జీవితం 26 సంవత్సరాల నుంచి మేము చూస్తూ ఉన్నాం. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక పదవులు 26 సంవత్సరాలు కంటిన్యూ రాజకీయాల్లోనే ఉన్నాడు. ఏ రోజు కూడా ఆయనకి పెద్ద పెద్ద పార్టీలతో ఆయన పోటీ చేశాడు, పెద్ద పెద్ద నాయకులు ఆయన విమర్శించారు. ఏ రోజు కూడా ఆయన మౌనమే సమాధానం చెప్పాడే కానీ ఏ రోజు కూడా వాళ్ళ దోషుడికి దిగటం కానీ ఆయన ప్రవర్తనలో ఎప్పుడు కూడా మనం చూడాల. ఇతర పార్టీలు కూడా చూసి ఉండరు. అయితే ఈ రోజు దురదృష్టవశాతం ఆయన ఏదో రాజకీయాలు అన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు ఎంతో మంది వస్తారు. ఆ క్రేజ్కి వేయించుకోవడానికి వచ్చినటువంటి అనేక మంది కార్యకర్తలు మనకు ఐడెంటిఫై కూడా ఉండదు. వాళ్ళు కండ వేసుకోవచ్చు, వాళ్ళు మిగురు పని కోసం వాళ్ళు చూస్తుండొచ్చు. వాళ్ళు మనకేం ఇంపార్టెంట్ కాదు. దాన్ని తీసుకొని ఈ హత్యకి వైఎస్ఆర్ పార్టీకి సంబంధం ఉందని చెప్పటం వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తుందా. అయితే ఇలాంటి పరిణామాలు కరెక్ట్ కాదు. ఇంకా ముందు కూడా పోలీసు ఉంది, ఆల్రెడీ ఇంటర్వ్యూ జరుగుతుంది. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.